హ్యాండ్ కటింగ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఈ హ్యాండ్ ఉంది కదా, ఈ హ్యాండ్ ఇక్కడ చంకల కింద లూజ్ రాకోకుండా, క్లాత్ ఇలా లూజ్ రాకోకుండా ఈ షేప్ పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం ఎలా కట్ చేయాలి అంటే ఈ హ్యాండ్ యొక్క లూజ్ ఎంత పెట్టుకోవాలి, ఈ విడ్త్ హ్యాండ్ యొక్క సంక డౌన్ ఎలా పెట్టుకోవాలి అనేది మనం ఒకసారి క్లారిటీగా చూద్దాం. ఓకేనా? ఈ హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలి అంటే మనం బ్లౌజ్ టచ్ చేయట్లేదు కదా, సో అందుకని ఈ బ్లౌజ్ సైజ్ ఎంత అంటే మ్యాక్సిమం ఈ హుక్సులు పట్టి ఉంది కదా, ఈ హుక్సులు పట్టి దగ్గర నుండి ఇలా స్లోగా ముందుకి తీసుకెళ్ళాలి, అంటే స్లోగానే తీసుకెళ్ళాలి. ఇది చూడండి, ఇలా స్లోగా తీసుకెళ్ళి ఇక్కడ వచ్చేసి కాజా పట్టి ఉంది కదా, ఈ కాజా పట్టికి హాఫ్కి మనం ఫోల్డ్ చేస్తాం. చేసిన తర్వాత ఎంత వస్తుంది? 31.5 అంటే 32 ఇంచులకి 1 గీత తక్కువ. సో మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ 30 ఇంచుల బ్లౌజు 32 ఇంచుల బ్లౌజు కటింగ్ చేసాం కాబట్టి మనం ఈరోజు 36 ఇంచుల బ్లౌజు చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం ఈ నడుము యొక్క చుట్టుకొలత ఎంత ఉందంటే 36 ఇంచులు. ఓకే, నడుము యొక్క ఇక్కడ మెజర్మెంట్స్ రాస్తున్నాను. నడుము కొలత ఎంత అంటే 36 ఇంచులు. సో మనము ఇప్పుడు ఈ 36 ఇంచులకి మనము కటింగ్ చేస్తున్నారు నడుము యొక్క చుట్టుకొలత ఆధారంగా. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు బ్లౌజ్తో మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇలాంటి స్కేల్ తీసేసుకొని అడ్జస్ట్ సమానం ఉండడం కోసం మనం క్లాత్కి ఒక కింద లైన్ గీస్తామన్నమాట. గీసిన తర్వాత ఈ వేస్ట్ క్లాత్ ఇక్కడ ఉండేది మనం కటింగ్ చేసేస్తాం. తర్వాత పావించి వచ్చేసి మనము ఖర్చు కోసం వేసుకుంటాం. అంటే ఖర్చు అంటే వెనకాల బెల్ట్ వస్తుంది కదా నడుము పైన, బ్యాక్ సైడ్, ఆ బ్యాక్ సైడ్ నడుము పైన బెల్ట్ వేయడానికి పావించు మనం ఏం చేస్తాము, ఇంకొక మార్జిన్ వేస్తాం. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, మనము ఇక్కడ మార్జిన్ వేసేసుకున్నాం. సో బ్లౌజ్ యొక్క లెంత్ ప్రతి స్త్రీకి కూడా 14.5 ఇంచులు ఉంటుందండి. ఇది మ్యాక్సిమం, కానీ ఎక్కడ ఉంటుంది అనేది మీకు తెలిసి ఉంటుంది, బట్ తెలియని వారి కోసం నేను చూపిస్తున్నాను బ్లౌజ్ అన్నమాట. సో ఇక్కడ నుండి మనము ఈ లెంత్ ఎంత ఉంది అని ఒక్కసారి ఇలా లాగినట్టు పట్టుకొని, ఎక్కువ లాగకూడదండి. ఇది చూసారా 14 ఇంచులు ఉంది. సో ఈ 14 ఇంచులకి మనం ఏం యాడ్ చేస్తాము, ఏం మైనస్ చేస్తాము అనేది ఒక్కసారి చూద్దాం. సో మనం ఇక్కడ 14 ఇంచుల జంప్ ఉంది, 14 ఇంచుల జంపు. ఆ 14 ఇంచుల జంపుకి మనం ఏం కలుపుతామంటే 1 ఇంచు యాడ్ చేస్తాం, అంటే 15 ఇంచులు వస్తుంది. 15 ఇంచులు ఎందుకు వస్తుందిరా అంటే పైన షోల్డర్ పైన 1/2 ఇంచు ఖర్చు పోతుంది, ఇక్కడ కూడా మనము 1/2 ఇంచు ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా పోతుంది. సో ఓవరాల్గా 14 ఇంచులు ఉన్న బ్లౌజ్ని మనం ఎంత పెడుతున్నాము, 15 ఇంచులు పెడుతున్నాం. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, 15 ఇంచులు నేను లెంత్ పెట్టేస్తున్నాను. ఇక్కడి నుండి ఇక్కడికి 15 ఇంచులు. ఓకేనా అండి? 15 ఇంచులు లెంత్ పెట్టేసి మళ్ళీ 14.5కి 1 ఇంచు పెడుతున్నా. 14.5కి ఓకేనా, 14.5కి 1 పాయింట్ పెడుతున్నా. సో 14.5 ఇక్కడ పెట్టేశాను. తర్వాత ఇటు సైడ్ కూడా నేను ఏం చేస్తానంటే ఇటు సైడ్ కూడా 14.5కి 1 పాయింట్, 15కి 1 పాయింట్ డాట్ వేసేస్తాను. అంటే మొత్తం మనకు లెంత్ ఎంత ఉంది, బ్లౌజ్ లెంత్ మొత్తం కలిపితే 15 ఇంచులు ఉంది. అంటే 14 ఇంచులే కానీ 15 ఇంచులు వేస్తున్నాం అన్నమాట. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ వచ్చేసి షోల్డర్ జాయింట్ ఉంటుంది కాబట్టి 2 లైన్స్ ఆల్రెడీ నేను వేసేస్తున్నాను. అంటే ఇక్కడ 1/2 ఇంచు మనకు షోల్డర్ కోసం అన్నమాట. సో మనం ఇప్పుడు ఏం చేస్తాము, ఈ విడ్త్ అనేది డ్రాయింగ్ చేస్తున్నాం. అంటే లెంత్, బ్లౌజ్ యొక్క లెంత్ ఎంత అనేది మనం డ్రాయింగ్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇప్పుడు మనకు చెస్ట్ పాయింట్, సంక పాయింట్ అన్నీ రావాలి, కానీ బ్లౌజ్ టచ్ చేయమన్నమాట. సో ఒకటి ఆలోచించండి, మనకు ఏమైంది, 36 ఇంచుల బ్లౌజ్ అన్నాము. 36 ఇంచుల బ్లౌజ్కి మనం ఏం చేస్తామంటే ఇక్కడ 36 ఇంచుల బ్లౌజ్కి 4వ భాగము చేసుకుంటాం. అంటే 36 ఇంచుల బ్లౌజు డివైడెడ్ బై 4 అంటే ఎంత వస్తుంది మనకు, 9 ఇంచెస్ వస్తుంది. 36 ఇంచుల బ్లౌజ్కి 9 ఇంచెస్ వస్తుంది. సో మనకు ఏమొచ్చింది, నడుము యొక్క 4వ భాగం ఎంత, 9 ఇంచులు. సో నేనేం చేస్తున్నాను, నడుము యొక్క సైజు ఇక్కడ 4వ భాగం పెడుతున్నాను. ఎంత పెడుతున్నాను, 9 ఇంచులు. ఇక్కడి నుండి ఇక్కడికి 1 డాట్ పెడుతున్నా. అంటే ఇక్కడ నడుము యొక్క చుట్టుకొలత
4వ భాగం 9 పెడుతున్నా. ఆ టేప్ ఎత్తకుండా అలాగే 1 ఇంచు వీపు పైన ఖర్చు ఉంటుంది కదండి, వీపు పైన ఖర్చు పెడతాం కదా మనం. ఆ ఖర్చు కోసం మనం ఎంత పెడుతున్నాము, 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాం. ఆ 1 ఇంచ్ యాడ్ చేసి టేప్ అలాగే పెట్టాలి, దాన్ని జరపకూడదు అన్నమాట. ఓకేనా, 1 ఇంచ్ యాడ్ చేసుకుంటాం. 1 ఇంచ్ యాడ్ చేస్తే ఏమవుతుంది, 10 అవుతుంది. మనము ఇక్కడ నుండి టేప్ ఎత్తకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. తర్వాత ఖర్చు కోసం ప్రతి ఒక్క బ్లౌజ్కి కానీ మ్యాక్సిమం అంటే 1.5 ఇంచులు పెడతాము. ఓకేనా, సో ఇక్కడ నుండి నేను టేప్ ఎత్తకుండా అలాగే 1.5 ఇంచులు పెడుతున్నా. ఓకేనా, 10 దగ్గర పెట్టాను, తర్వాత 1.5 ఇంచు అంటే ఖర్చు కోసం ఇది 1.5 ఇంచు నేను పెడుతున్నా. సో వచ్చేసింది నాకు. ఏమొచ్చేసిందంటే ఇక్కడ నుండి ఇక్కడికి నడుము యొక్క చుట్టుకొలతలో 1వ భాగం పెట్టాను. సెకండ్ ఏం పెట్టాను, వీపు పైన ఖర్చు 1 పాయింట్ పెట్టాను. తర్వాత ఏం పెట్టాను, 1.5 ఇంచులు లూజు కోసం పెట్టా. అంటే ఖర్చులు వదిలేస్తాం కదా క్లాత్ మనం లోపల, లూజ్ కోసము లావ్ అయితే విప్పడానికి, అది అన్నమాట. సో ఇప్పుడు నాకు ఏం రావాలి, ఇప్పుడు నాకు చెస్ట్ పాయింట్ రావాలి, షోల్డర్ పాయింట్ రావాలి. షోల్డర్ పాయింట్ ఫస్ట్ మనము ఇక్కడ నుండి మనం ఏం చేస్తాం, చెస్ట్ పాయింట్ పెట్టుకుందాం. చెస్ట్ పాయింట్ పెట్టుకుందామంటే ఒకటి మనము గమనించాలి, చెస్ట్ పాయింట్ ఎప్పుడు కానీ 30 ఇంచుల కంటే, అంటే నడుము యొక్క చుట్టుకొలత 30 ఇంచులు ఉంటే అది చిన్న సైజు బ్లౌజ్ అని అర్థం. చిన్న సైజు బ్లౌజ్ అని అర్థం. ఓకేనా, సో 30 కంటే అంటే 30 కంటే లోపల అంటే 29, 30 అట్లా ఉంటుంది కదండి. 28, 29, 30 ఇంచుల కంటే బ్లౌజ్ ఉంటే అది వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ అని అర్థం. సో 36 ఇంచుల బ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఏ సైజు బ్లౌజు, పెద్ద సైజు బ్లౌజ్ అన్నమాట. ఈ పెద్ద సైజు బ్లౌజ్కి మనం ఏం చేస్తున్నాము, చెస్ట్ పాయింట్ రావాలంటే ఎంత యాడ్ చేస్తున్నాము, 1 పాయింట్ యాడ్ చేస్తున్నాము. అంటే నడుము యొక్క చుట్టుకొలతలో 4వ భాగాన్ని ఎంత వస్తుంది అంటే 9 ఇంచులు వచ్చింది కదా. ఈ 9 ఇంచులకి మనం ఎంత యాడ్ చేస్తున్నాము, 1 పాయింట్ అంటే 1.5 ఇంచులు కలుపుతున్నాం చెస్ట్ పాయింట్ రావడానికి. అంటే ఇక్కడ చూడండి, నేను ఒకసారి రాస్తాను. 9 ఇంచులు నడుము యొక్క 4వ భాగం వచ్చింది కదా, దానికి ప్లస్ చేస్తూ 1.5 ఇంచులు కలుపుతున్నా. అంటే నాకు ఎంత వస్తుందంటే చెస్ట్ పాయింట్ 10.5 వస్తుంది. ఓకేనా అండి, ఎలా కలపాలి అనేది మీకు అర్థమైంది కదా. ఇది 36 ఇంచుల బ్లౌజు, దానికి డివైడెడ్ బై 4వ భాగం చేస్తే 9 ఇంచులు వస్తుంది. ఆ 9 ఇంచులకి ఇది పెద్ద సైజు బ్లౌజు కాబట్టి 1.5 ఇంచులు యాడ్ చేయాలి. చేస్తే ఎంత కలిస్తే వస్తుందో ఆ పాయింటే మనకు చెస్ట్ పాయింట్. సో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ నుండి చెస్ట్ పాయింట్ 10.5కి పెట్టేస్తున్నా. సో 10.5కి చెస్ట్ పాయింట్ మనకు వస్తుంది కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి చెస్ట్ పాయింట్ 10.5 పెట్టున్నా. అలాగే ఈ షేప్ ఎత్తుకోకుండా, స్కేల్ ఎత్తుకోకుండా మనం ఏం చేస్తాము, 1.5 ఇంచులు కుట్ల కోసం పెడుతున్నా. ఓకేనా, కుట్ల కోసం పెడుతున్నా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, స్కేల్ తీసుకొని జాయింట్లు వేసేయాలి. ఇక్కడ నుండి ఇక్కడికి మనం ఎక్కడ బ్లౌజ్ టచ్ చేయట్లేదండి, చూస్తున్నారు కదా. బ్లౌజ్ అనేది ఎక్కడ టచ్ చేయట్లేదు. సో అయిపోయింది. నాకు ఇంకేం రావాలి, చెస్ట్ పాయింట్ వచ్చేసింది, నాకు ఇది లెంత్ వచ్చేసింది. బ్లౌజ్ యొక్క షోల్డర్ రావాలి. ఒకటి గమనించండి, షోల్డరు నెక్ రెండు కలిపి ఎంత రావాలి అంటే, షోల్డర్ నెక్ ఇది పెద్ద సైజు బ్లౌజు కాబట్టి షోల్డర్ నెక్ రెండు కలిపి 5.5 ఇంచులు రావాలి. ఇది ఫిక్స్. నేను వేరే లాస్ట్లో ఒక పట్టిక ఇస్తాను, దాని ప్రకారం మీరు చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా ప్రతి బ్లౌజ్కి కూడా మీకు చెస్ట్ పాయింట్తో పాటు షోల్డర్ మెడ అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా, సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, షోల్డరు మెడ ఇది 36 ఇంచుల బ్లౌజు కాబట్టి దీనికి మెడ షోల్డర్ రెండు కలిపి ఎంత పెడుతున్నానంటే 5.5. ఇక్కడ నేను 5.5 పెట్టేస్తున్నా. క్లియర్ అండి, 5.5 పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ప్రతి బ్లౌజ్కి కూడా షోల్డర్ 3 ఇంచులు పోతుంది. అంటే చిన్న సైజు బ్లౌజు కానివ్వండి, పెద్ద సైజు బ్లౌజు కానివ్వండి, 3 ఇంచులు షోల్డర్కి వెళ్ళిపోతుంది. మిగిలిన నెంబరే మనకు నెక్ కన్నమాట. సో ఇక్కడ ఎంత మిగిలింది, 2.5 మిగిలింది. ఆ 2.5 పాయింట్ నెక్ కోసం పెట్టేసిన. ఇప్పుడు నాకు చంక డౌన్ రావాలి. ఈ చంక డౌన్ రావాలంటే ఒకటి గుర్తు చేసుకోండి, ఇక్కడ మనము కుట్లు వదిలాం కదా,
దేనికి కుట్లు వదిలాము? ఇక్కడ చూడండి, షోల్డర్లోకి జాయింట్ కలుస్తుంది కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ 1/2 ఇంచ్ మనం వదిలాం కదా షోల్డర్లోకి. అది పైనుండి పెడితే సంక డౌన్ ఎంత వస్తుందంటే మొత్తం కలిపి పెడితే 6 ఇంచులు వస్తుంది. ఓకేనా? లేదు లేదు ఈ లైన్ ఫస్ట్ లైన్ తీసేసి రెండో లైన్ నుండి నేను డాట్ పెడుతున్నానంటే 5.5 వస్తుంది. క్లారిటీ అండి. సో నాకు ఇక్కడ నుండి ఇక్కడికి మెడ నెక్ షోల్డర్ రెండు కలిపి 5.5 వచ్చింది కాబట్టి ఇక్కడ సంక డౌన్ రావడానికి ఇక్కడ ఒక బాక్స్ ఏర్పడాలి కాబట్టి ఇక్కడ పైన నేను 5.5 పెట్టాను. ఇదే బాక్స్ కరెక్ట్ రావడానికి నేనేం చేస్తున్నా, ఇక్కడ కూడా 5.5 పెట్టి ఒక డాట్ పెడుతున్నా. అంటే సంక డౌన్ క్లారిటీ కోసం. ఓకేనా? తప్పు పోకూడదు కదా, అందుకని క్లారిటీ కోసం నేను పెడుతున్నా. ఓకే, ఇక్కడ నుండి నేను 6 ఇంచులు పైకి పెట్టాను కదండి. 6 ఇంచులు మనము పైకి పెట్టాం. ఈ పైకి పెట్టాం కాబట్టి నాకేం రావాలి, చెస్ట్ పాయింట్ దగ్గరికి కలవాలి. అది కలవాలంటే ఇక్కడ నుండి నేను 15 ఇంచులు పెట్టాను కదా. సో ఇదే 15 ఇంచులు ఇటు సైడ్ కూడా ఒక మార్క్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ వేసి నేను క్లీన్ చేసేసాను దీనికి. సో ఇక్కడ నుండి నేను 6 ఇంచులు పెట్టాను కాబట్టి ఈ సంక డౌన్ కోసం కూడా నేను ఇటు సైడ్ 6 ఇంచులు పెడుతున్నా. అంటే నాకు ఇక్కడ బాక్స్ ఏర్పడాలి, సంక యొక్క షేప్ తీసుకోవడానికి బాక్స్ ఏర్పడాలి కాబట్టి నేను ఇక్కడ నుండి ఇక్కడ 6 ఇంచులు తీసుకున్నాను. ఇది లైన్ సరిగ్గా రాదు కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి మనము 15 ఇంచులు పెట్టాం కాబట్టి ఇటు సైడ్ నుండి 15 ఇంచులు తీసుకొని అక్కడి నుండి నేను ఇక్కడికి డౌన్ చేశాను అన్నమాట 6 ఇంచులకి. ఓకేనా? సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ బాక్స్ వేసేసుకుంటున్నాను. ఇక్కడ నుండి ఇక్కడికి సంక డౌన్ కోసం. ఓకేనా? సంక షేప్ వచ్చేసింది నాకు. ఇప్పుడు గమనించారా? సంక షేప్ వచ్చేసింది. క్లియర్ అండి? సంక షేప్ వచ్చిన తర్వాత ఈ మిడిల్ పార్ట్లో మనం ఏం చేస్తామంటే ఒక లైన్ స్ట్రైట్గా వేసేసుకుంటాం. ఓకేనా? సంక రౌండ్ గీసుకోవడానికి మనము ఒక లైన్ గీస్తామన్నమాట. అయిన తర్వాత ఈ లైన్ వచ్చేసి మనకు సంక రౌండ్ తీస్తుంది. కరెక్ట్ మ్యాక్సిమం బ్యాక్ పార్ట్ మనం ఇది కట్ చేస్తా ఉండేది బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నుండి ఇక్కడికి నేను 1.5 ఇంచులు మార్క్ వేసేస్తున్నా. 1.5 ఇంచులు ఇక్కడికి చూసారా, మధ్యలో లైన్ వేశాను. తర్వాత ఇక్కడ 1.5 ఇంచులకి ఒక మార్క్ వేసాను. అయిన తర్వాత దీన్ని కరువు స్కేల్ అంటాం. ఓకేనా? ఈ కరువు స్కేల్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా 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 యూస్ఫుల్ అండి. నేనేం చేస్తున్నాను, ఈ కరువు స్కేల్తో క్లీన్గా సంక రౌండ్ డ్రా చేస్తున్నాను. ఓకేనా? ఈ సంక రౌండ్ డ్రా చేసేటప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నాకు ఇక్కడ పాయింట్ జాయిన్ కావాలి. ఇక్కడ నేను డాట్ వేసాను కదా, ఈ డాట్కి కూడా ఒక పాయింట్ కలవాలి, ఇక్కడ కూడా ఒక పాయింట్ కలవాలి. 3 కలిపేంత వరకు నేను దీన్ని కరువు స్కేల్ని తిప్పుతూ ఉంటాను. నాకు ఇప్పుడు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇక్కడ జాయింట్లు కలుసుకున్నాయి. సో నేనేం చేస్తానంటే ఇక్కడ నుండి ఈ 3టిని కలుపుతూ సంక రౌండ్ గీస్తున్నా. క్లియర్ అండి? సంక రౌండ్ నాకు క్లారిటీగా ఇది వచ్చేసి 1.5 ఇంచులు వేసా. ఇది ఎంత వేసాను, 1.5 ఇంచులు హైట్ వేసాను అన్నమాట. ఈ సంక షేప్ రావడానికి 1.5 ఇంచులు గీసిన తర్వాత సంక డౌన్ గీసేసుకున్నా. ఓకే, ఇక్కడ వచ్చేసి ఖర్చు కోసం ఎంత వదిలాను, 1.5 ఇంచులు ఖర్చు కోసం వదిలా, కుట్ల కోసం వదిలాను. ఓకేనా? ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత పెట్టాను, 9 ఇంచెస్. అంటే నడుము యొక్క చుట్టుకొలత ఎంత వస్తుందో 9 ఇంచెస్ ఇక్కడ పెట్టాను. దానికి 1 ఇంచు ఖర్చు వేసాను. తర్వాత 1.5 ఇంచు కలిపాను. ఓకేనా? ఇప్పుడు నాకు అంతా వచ్చేసింది. ఏమొచ్చేసింది, చెస్ట్ పాయింట్ ఇక్కడికి వచ్చేసింది. ఓకేనా? చెస్ట్ పాయింట్ వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు రావాల్సిండేది ఈ బ్యాక్ పార్ట్లో ఏం రావాలి, నెక్ రావాలి. నెక్ వచ్చేసి ఎప్పుడు చూడండి, బ్లౌజ్ ఉంటుంది కదా, మన ఈ వీపు పైన పాయింట్ పెట్టేసుకొని ఇది ఎంత హైట్లో ఉందో జంప్లో ఉందో ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ నుండి ఇక్కడికి ఒక పాయింట్ పెట్టేసి ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉందో అంత పెట్టేశాను నేను. పెట్టిన తర్వాత నెక్ ఎప్పుడు కానీ ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది, 5.5 ఉందండి. 5.5 బ్యాక్ పార్ట్ నెక్ ఉంది. ఓకే, ఈ 5.5కి నేను ఏం చేస్తాను, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటా. అంటే
మనము బ్లౌజ్ కుట్టే లోపల ఆ ½ ఇంచ్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి అది డౌన్ వస్తుంది కాబట్టి మనము ఇంకా ½ ఇంచ్ పైకి వేసుకుంటాం. అంటే దీనికి వేయకూడదు, దీనికి వేయాలి. క్లియరా? కొంచెం ½ ఇంచ్ పైకి. సో ఇప్పుడు నెక్ డ్రా చేసేది ఇంపార్టెంట్. ఇది ఒక్కసారి చూద్దాం. చాలామంది ఇది పొరపాటు చేస్తారు, కానీ మీరు చేయకండి. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మెడ ఎంత ఉందో, నెక్ ఎంత ఉంది, షోల్డర్ మెడ 2 కలిపి 5.5 పెట్టాము. 5.5లో షోల్డర్ కంపల్సరీ కామన్గా 3 ఇంచులు పోతుంది. మిగిలిన పార్టే ఈ నెక్. ఓకేనా? ఇక్కడ 2.5 ఇంచులు ఉంది కాబట్టి నేను ఇక్కడ కూడా 2.5 ఇంచులు డాట్ పెట్టేస్తున్నా. డాట్ పెట్టేసిన తర్వాత నెక్ ఎలాగుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే నేను బాక్స్ వేసేసుకుంటున్నాను. క్లియరా అండి? మేము ఇంతవరకు బ్లౌజ్ ఎక్కడ టచ్ చేయలేదు. టచ్ చేయకుండా మనము లెసన్ చెప్పుకుంటున్నాం. క్లియరా? రైట్. ఇప్పుడు ఇది గమనించండి కొంచెం. నేనేం చేస్తానంటే ఇది బ్యాక్ పార్ట్. ఓకేనా? బిఎస్సికే బ్యాక్. ఇది బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్. ఇప్పుడు గమనించండి, నేను ఇక్కడ పెట్టేశాను ఏంది, సంక రౌండ్ పెట్టేశాను. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంది అంటే నెక్ మనము పైన ఎంత తీసుకుంటామో కింద కూడా అంతే తీసుకున్నాం కదా. కానీ ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు వీపు విశాలంగా ఉంటుంది కాబట్టి మనం ఇంతే పెడితే ఏమవుతుందంటే బ్లౌజు ఇరుక్కున్నట్లుగా, కంఫర్ట్ లేకోకున్నట్లుగా, మనకు లూజ్గా లేకోకుండా, అంటే టైట్గా పట్టేస్తుంది అన్నమాట. బ్యాక్ సైడ్ టైట్ పెట్టిందంటే ఆటోమేటిక్గా ఫ్రంట్ సైడ్ చాలా టైట్ వచ్చేస్తుంది. సో మనం ఏం చేయాలంటే బ్యాక్ నెక్ విశాలంగా, అందంగా, నీట్గా కనిపించాలంటే, ఫ్రీగా కూర్చోవాలి అంటే ఏం చేయాలి, ఇక్కడ పెద్ద సైజు బ్లౌజు కాబట్టి దగ్గరగా మనము 1 ఇంచ్ విడ్త్ పెంచుతాం. అంటే కిందాల విడ్త్ పెంచుతాం, ఇక్కడ వెడల్పు. ఓకే, ఇక్కడ విడ్త్ పెంచేసి దీనికి ఎక్స్ట్రా బాక్స్ వేసేసుకుంటున్నాం. క్లియర్ అండి? డిజైన్ రావడానికి ఇక్కడ 1 ఇంచ్ కలిపాము. తర్వాత అంటే 1 ఇంచ్ వరకు కలపచ్చు. ఓకేనా? మనము ½ ఇంచ్ కలపచ్చు. ½ ఇంచ్ చిన్న సైజు వాళ్ళకి, ఇది పెద్ద సైజు బ్లౌజు కాబట్టి 1 ఇంచ్ పెట్టేస్తున్నాను. ఒకసారి పెట్టి ట్రై చేయండి. 1 ఇంచ్ లోపల ఫస్ట్ సారి 1 ఇంచ్ ఎలా పెట్టేదబ్బా అంటే 1/4 ఇంచ్ వేసేసుకోండి. ఒకసారి 1/4 ఇంచ్ వేసి ట్రై చేయండి. ఓకే, బాగుంది, నాకు చాలా బాగుంది, ఇంకా బాగుండాలి అంటే 1 ఇంచ్ వేసేసేది, ఏం ఆలోచించొద్దండి. సో వేస్తూ మనం ఏం చేయాలి, నెక్ పార్ట్ ఉంది కదండి, ఇక్కడ 1 ఇంచ్ ఒక మార్క్ వేసేసుకొని ఇలా ఈ నెక్ డిజైన్, ఈ నెక్ దీంట్లోకి కలపాలి. డైరెక్ట్ ఇందులోకి రాకూడదు. ఓకేనా? సో నేనేం చేస్తున్నాను, ఇక్కడి నుండి ఇక్కడికి నెక్ పార్ట్ వేసేస్తున్నా. క్లియర్ అండి? చూసుకోండి, ఇది మెయిన్ డాట్, ఇది ఎక్స్ట్రా డాట్. ఎంత కలిపాము? 1 ఇంచ్ యాడ్ చేసాం. దగ్గరగా ఎంత? 1 ఇంచ్. మీరు ½ ఇంచ్ నుండి భయపడినట్లుకుంటే ½ ఇంచ్ నుండి పెద్ద సైజు వాళ్ళకైతే మనం ఎంత కలుపుతున్నాము, సో గమనించారా బాగా? ఇక్కడ నేను 1 ఇంచ్ యాడ్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఒకవేళ మనము రౌండ్ నెక్ గీసుకోవాలంటే మనం ఏం చేయాలి, కరువు స్కేల్ చాలా యూస్ఫుల్ అని చెప్పాను కదా. ఈ కరువు స్కేల్ తీసేసుకొని, ఈ కరువు స్కేల్ రాదండి అంత తొందరగా చేతికి. సో ఈ కరువు స్కేల్ అంటారు కదా, ఈ కరువు స్కేల్తో చాలా యూస్ఫుల్ అవుతుందండి. రౌండ్ నెక్ నేను డ్రా చేసేస్తున్నాను ఈ కరువు స్కేల్తో. ఓకేనా? ఎలాగుండదో అలాగా నేను డ్రా చేసేస్తున్నాను, ఎక్స్ట్రా దాంతో సహా కలిపేసి. ఓకేనా? చూసారా? ఇలా మనము రైట్, ఇది ఎట్లా ఉందో నేను నెక్ డ్రా చేసేసాను. క్లియర్ అండి? ఇప్పుడు మనకు నేను ఏమని చెప్పానంటే హ్యాండ్ ఎలా కలుచుకోవాలి అని చెప్పా. అంటే లూజు రాకోకుండా, మనకు హ్యాండ్ లూజు రాకూడదు, సంక డౌన్ పర్ఫెక్ట్గా కూర్చోవాలి. ఎలా తీసుకోవాలి, హ్యాండ్ యొక్క క్లాత్ ఎంత తీసుకోవాలి హ్యాండ్కి అని చెప్పాను కదా. సో ఇది చాలా టెక్నిక్ అన్నమాట, ఈజీ టెక్నిక్. ఏమి అంటే మనము హ్యాండ్ ఇక్కడ చూడండి, కుట్లు వదులుతాం కదా,
ఇది ఆల్రెడీ కుట్లు తీసేసుకుంటుంది కాబట్టి దీంతో మనకు అవసరం లే. ఇక్కడ నుండి ఈ విడ్త్ ఎంత ఉందో ఒక్కసారి మనము కొలుచుకోవాలన్నమాట. సో ఇక్కడ నుండి అంటే ఈ షోల్డర్ ఉంది కదా, ఆ జాయింట్ వదిలేసి ఇది ఎంత రౌండ్ ఉందో, సంకర్ రౌండ్ ఎంత ఉందో ఒక్కసారి చెక్ చేసుకుందాం. సో సంకర్ రౌండ్ ఎంత ఉంది? సంకర్ రౌండ్ చూడండి, కరెక్ట్గా 11 ఇంచులు ఉందండి. సంకర్ రౌండ్ ఎన్ని ఇంచులు ఉంది? 11 ఇంచులు సంకర్ రౌండ్ ఉంది. ఇంచుల సంకర్ రౌండ్ ఉంది. నేను ఇక్కడ వదిలేసా, ఈ కుట్లలో పోతుంది కాబట్టి ఇక్కడ వదిలేసి ఇక్కడి నుండి స్టార్ట్ చేసా. ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే ఈ సంకర్ రౌండ్ మొత్తం ఎంత ఉందంటే 11 ఇంచులు ఉంది. ఆ 11 ఇంచుల్లో మనము హ్యాండ్ యొక్క లూజ్ క్లాత్ ఎంత తీసుకోవాలి అంటే, క్లాత్ ఎంత కావాలంటే హ్యాండ్ కట్ చేసుకోవడానికి ఈ 11 ఇంచుల్లో 1 ఇంచ్ మైనస్ చేస్తే 10 ఇంచులు వస్తుంది. ఈ 36 ఇంచుల బ్లౌజ్కి హ్యాండ్ యొక్క క్లాత్ ఎంత కావాలిరా అంటే వెడల్పు 10 ఇంచులు వస్తుంది. ఓకేనా? సో మనం ఏం చేస్తామంటే ఈ కటింగ్ అంతా అయిపోయేటప్పుడు ఈ సంకర్ రౌండ్లో నుండి 11 ఇంచులు సంకర్ రౌండ్ ఉంది కాబట్టి దాన్ని 1 ఇంచ్ మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 10 ఇంచులు వస్తుంది అన్నాను కదా. అది హ్యాండ్ యొక్క క్లాత్ కావాలని ఇక్కడ మనము మెన్షన్ చేసుకోవాలి బ్లౌజ్ కట్ చేసినప్పుడు. ఓకేనా? ఇక్కడ మనం మెన్షన్ చేస్తే మళ్ళీ తర్వాత హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు మనము కొలుచుకోవాల్సిన అవసరం లేదు. క్లియరా? సో ఇది అయిపోయింది కదా. మనకి ఇది ఏం పార్ట్? బ్యాక్ పార్ట్. క్లియరా అండి? బ్యాక్ పార్ట్. మనం ఇప్పుడు ఏం కట్ చేసుకోవాలనుకుంటున్నాము? హ్యాండ్ కోసం ఎంత విడ్త్ కావాలి ఎలా తెలుసుకోవాలంటే ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగానే హ్యాండ్ యొక్క లూజ్ వస్తుంది క్లాత్ అని చెప్పాను కదా. సో అలాగే నాకు హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసింది. ఈ హ్యాండ్ యొక్క సంకర్ రౌండ్ 11 ఇంచులో 1 ఇంచు పోతే 10 ఇంచెస్ కావాలి క్లాత్ అనేది మెయిన్ అర్థమైపోయింది. సో ఇప్పుడు మనము హ్యాండ్ కటింగ్ చేద్దాం. ఓకేనా? క్లియరా? సో హ్యాండ్ కటింగ్కి మనకు ఇది వద్దు. సో నేనేం చెప్పానండి? హ్యాండ్ యొక్క క్లాత్ ఎంత కావాలన్నాను? 11 ఇంచులో 1 ఇంచు పోతే 10 ఇంచులు వస్తుంది. ఓకేనా? ఆ 10 ఇంచులు హ్యాండ్ యొక్క క్లాత్ కావాలి. హ్యాండ్ క్లాత్. హ్యాండ్ కటింగ్. హ్యాండ్ కటింగ్ ఎలా చేస్తామో తెలిసింది కదా ఇప్పుడు మనకు క్లాత్ ఎంత కావాలనేది. సో ఇప్పుడు మనము వేసేసుకుందాం. 10 ఇంచెస్ వేసేసుకుందాం. దీనికి కూడా సంకట్ డౌన్ ఎలా తీస్తాం అనేది ఒక్కసారి చూసుకుందాం. ఫస్ట్ మనకి ఏం కావాలి? విడ్త్ కావాలి. అంటే హ్యాండ్ యొక్క క్లాత్కి వెడల్పు కావాలి కదా. అది ఎంత కావాలంటే 10 ఇంచులు కావాలి. సో నేనేం చేస్తున్నాను? ఆ వెడల్పు ఎంత, జంప్ ఎంత ఉంది మనకు అవుట్ ఆఫ్ క్వశ్చన్. మనకు విడ్త్ ఎంత కావాలి? ఇక్కడ ఒక మార్క్ వేసేసుకున్నాను నేను. వెడల్పు ఎంత కావాలో అది చూసుకుంటున్నా. ఎంత కావాలండి? 10 ఇంచెస్. సో 10 ఇంచెస్ వేసేసి నేను బాక్స్ వేసుకోవడానికి ట్రై చేస్తున్నా. అంటే మన హ్యాండ్ యొక్క క్లాత్. ఓకేనా? హ్యాండ్ యొక్క క్లాత్. సో ఇది చూద్దాం. ఇప్పుడు మనము ఏ సైజ్ వారికి అనేది ఫస్ట్ ఇది ఏ బ్లౌజ్ అనేది చూసుకుందాం. మనం హ్యాండ్ యొక్క లెంత్ ఎంత ఉంది? మనకు లూజ్ వచ్చేసి 10 వచ్చేసింది. అవునా కదా? సో 10 ఇంచులకి నేను విడ్త్ పెట్టేస్తున్నాను. సో నాకు వెడల్పు వచ్చేసింది. నాకు ఇప్పుడు ఏం కావాలి? జంపు కావాలి. హ్యాండ్ యొక్క జంపు. సో మనం ఏం చూద్దాము? హ్యాండ్ యొక్క జంపు చూద్దామా? ఫస్ట్ 6 ఇంచుల హ్యాండ్ చూద్దాము. 6 ఇంచుల హ్యాండ్ నుండి పైకి ఎంత వస్తుందో ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఓకేనా? సో ఇదే బ్లౌజ్కి 36 ఇంచుల బ్లౌజ్కి హ్యాండ్ జంప్ ఎంత అంటే 6 ఇంచులది చూద్దాం. ఫస్ట్ 6.5 ఇంచులది హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. సో నాకు ఎంత కావాలి? నేను ఇక్కడ ఒక డాట్ పెట్టేస్తున్నా. ఓకేనా? ఫస్ట్ 6 ఇంచుల హ్యాండ్ వేస్తున్నానండి నేను. 6 ఇంచుల హ్యాండ్. సో ఈ 6 ఇంచుల హ్యాండ్కి మనం ఇక్కడ ఫోల్డింగ్ ఉండేటట్టు ఉంటే, హేమింగ్ చేసేటట్టు ఉంటే ఎంత పెట్టుకోవాలి? 1 ఇంచ్ మ్యాక్సిమం. ఇక్కడ ఒక డ్రా వేసేసుకుంటాను. ఓకేనా? ఒక గీత వేసేసిన తర్వాత ఇప్పుడు మనకు ఇది రాదు.
మెజర్మెంట్లకి ఇది రాదు మనకు. సో రాదు కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఇక్కడి నుండి ఇక్కడికి ఎన్ని ఇంచులు, ఇది 6.5 ఇంచుల హ్యాండ్ అనేసి ఒక మార్క్ వేసేస్తున్నా. ఇక్కడి నుండి ఇక్కడికి కూడా లాస్ట్కి మన బాక్స్ వచ్చేసింది కదా, ఆ బాక్స్లోని హ్యాండ్ డ్రా చేసుకోవాలన్నమాట. సో ఇక్కడి నుండి ఇక్కడికి ఎంత చేసుకున్నాను, 6.5కి మార్క్ వేసేసి నాకు కావాల్సినది బాక్స్ వేసేసుకుంటున్నాను. క్లియరా? ఇది ఏం బాక్స్ అండి, హ్యాండ్ యొక్క బాక్స్. హ్యాండ్ యొక్క బాక్స్ డ్రా చేస్తున్నాను. క్లియర్? ఇప్పుడు నాకేమొచ్చేసిందంటే హ్యాండ్ యొక్క బాక్స్ వచ్చేసిందంటే మనం ఏం కట్ చేసుకోవాలన్నా ఈ హ్యాండ్ బాక్స్ రెడీ చేసుకుంటే మనం ఇప్పుడు సంకట్ డౌన్ ఎంత చేసుకోవాలి, ఎంత రావాలి విత్ అనేది మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఒకటి గమనించండి, ఇది ఏ సైజు బ్లౌజ్ అండి, 36 ఇంచుల బ్లౌజ్ అన్నాను కదా. 36 ఇంచుల బ్లౌజ్కి మనం వచ్చేసి ఎంత పెట్టుకోవాలి, చంక డౌన్ ఎంత పెట్టుకోవాలి అంటే 36 ఇంచుల బ్లౌజ్కి హ్యాండ్ ఫస్ట్ చూసుకోవాలి. ఈ హ్యాండ్ ఎంత ఉంది, 6 ఇంచులు ఉంది. మామూలుగా 6 ఇంచుల హ్యాండ్కి ఏం చేస్తామంటే 3 ఇంచులు పెట్టేస్తాం సంకట్ డౌన్. కానీ ఇది 36 ఇంచుల బ్లౌజ్ అంటే పెద్ద బ్లౌజు కాబట్టి మనం ఏం చేస్తున్నాము, సంకట్ డౌన్ ఎంత పెట్టుకోవాలి, 3.5 ఇంచులు పెట్టుకోవాలి. ఆ 3.5 ఇంచులు పెట్టుకోవాలంటే ఇది హ్యాండ్ యొక్క విడ్త్ వచ్చేసింది కదా 10 ఇంచులు. ఆ హ్యాండ్ యొక్క విడ్త్ వచ్చేసింది కాబట్టి మనం ఏం చేస్తాము, ఫస్ట్ హ్యాండ్లో లూజ్ ఎంత పెట్టాం మనమంట, అక్కడ ఫస్ట్ బ్లౌజ్లోకి 1.5 ఇంచులు కుట్లలోకి పెట్టాం కదా. ఫస్ట్ అది 1.5 ఇంచులకి ఒక డాట్ పెట్టేస్తున్నా. ఇక్కడ నాకు ఒక డాట్ వచ్చేసింది అంటే ఇక్కడి నుండి ఇక్కడికి కుట్లల కోసం 1.5 ఇంచు పెట్టాను కదా, అది అన్నమాట. తర్వాత సంకట్ డౌన్ ఎంత పెట్టుకుంటున్నాము, ఇది పెద్ద సైజు బ్లౌజు కాబట్టి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక టెక్నిక్, 3.5 పెట్టేసుకోవాలి. క్లియరా? ఇక్కడ నేనేం పెట్టాను, ఇక్కడి నుండి ఇక్కడికి 1.5 ఇంచు పెట్టుకున్నాను. ఇక్కడి నుండి ఇక్కడికి సంకట్ డౌన్ ఎంత పెట్టుకున్నాను, 3.5 ఇంచులు పెట్టుకున్నాను. ఇప్పుడు నాకేం కావాలి, హ్యాండ్ యొక్క షేప్ రావాలి. హ్యాండ్ యొక్క షేప్ రావాలంటే ఇక్కడ ముందుంది కదా, ఇక్కడి నుండి నేను 2.5 ఇంచులకి ఒక డాట్ పెట్టేసుకుంటున్నా ఇలా. తర్వాత ఎంత పెడుతున్నాను, 1.5 ఇంచులకి ఒక డాట్ పెడుతున్నా. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచు కిందికి వచ్చేసి ఇక్కడ ఒక రౌండ్ షేప్ గీస్తున్నా. ఓకేనా? గీసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ పార్ట్ ఉంది కదా, 1.5కి అని పాయింట్ పెట్టాను కదా, ఈ 1.5 దగ్గర నుండి ఈ పాయింట్కి నేను కలిపేస్తున్నా. అంటే మనము షేప్, హ్యాండ్ యొక్క షేప్ రావడానికి కోసం నేను ఒక డాట్ పెడుతున్నా. క్లియర్ అండి? ఇక్కడి నుండి నేను లైన్ వేసిన అంటే షేప్ నేను ఇటు సైడ్ రాకూడదు, అటు సైడ్ పోకూడదు, షేప్ హ్యాండ్ ఒక్కటి లెవెల్గా వస్తుందని ఇట్లా ఒక సిగ్నల్ అన్నమాట. సో ఇప్పుడు హ్యాండ్ యొక్క లూజ్ చూసుకుందాం. హ్యాండ్ యొక్క లూజ్ అంటే ఏమి, ఇది అన్నమాట, ఇది. ఓకే, ఈ హ్యాండ్ యొక్క లూజ్ నేను మ్యాక్సిమంగా 6 ఇంచులు పెడుతున్నా. ఓకేనా? సో ఇక్కడ నుండి నేను ఎంత పెడుతున్నానంటే 6 ఇంచులకి ఒక మార్క్ పెడుతున్నా హ్యాండ్ యొక్క లూజు. సో ఈ హ్యాండ్ యొక్క లూజు నేను 1.5 పెట్టాను కదా. తర్వాత ఏం పెట్టుకోవాలి, 1.5 ఇంచులు పెట్టుకోవాలి. ఏమిటికి, లూజు కోసం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది కలిపేస్తా. తర్వాత ఇక్కడికి మనం 1.5 లూజ్ పెట్టాం కాబట్టి ఇది కలిపేస్తున్నా. క్లియరా? ఇప్పుడు నేను హ్యాండ్ యొక్క షేప్ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడి నుండి నేనేం చేయాలి, ఇలా డాట్ పెట్టు ఇక్కడ నేను 1/4 ఇంచు కిందికి రమ్మన్నాను కదా, ఆ 1/4 ఇంచులోకి వస్తూ తర్వాత ఈ షేప్ కిందకి ఇలాగే రావాలి, షేప్ పైకి. సో కొంచెం మధ్యలోకి వచ్చిన వెంటనే కిందికి వేసుకోవాలి ఇలా. క్లియరా? ఇలా.
క్లియర్ అండి? ఓకేనా? వచ్చింది కదా. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ఇక్కడ ఏం సిగ్నల్ అంటే ఇక్కడ మనము క్లియర్గా దీంట్లో కలుసుకున్నాం, అంటే మనం పెట్టిన పాయింట్లో కలుసుకున్నాం. కానీ అలా చేయకూడదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తూ వస్తూ కొద్దిగా కిందికి రావాలి, ఇలా ఇలా రావాలి, ఇలా. ఓకేనా అండి? ఇది క్లియరా? ఇప్పుడు దీన్ని షేపర్ స్కేల్ అంటాం మనము. దీన్ని ఏమంటాము? ఆర్మ్ హోల్ షేపర్ స్కేల్ అంటాము. దీన్ని ఫ్రెంచ్ స్కేల్ కూడా అంటాము. ఓకేనా? ఇది సల్వార్ అంటే సంక డౌన్ తీసుకోవడానికి చూస్తాం. ఒకసారి నేను తప్పు చేశానా రైట్ చేశానా అనేది కూడా నాకు ఇదే క్లియర్ చేస్తుంది. సో మనం ఏం చేయాలి, ఇక్కడి నుండి తీసేసుకున్నాం. నేను పాయింట్ పెడుతున్నా అంటే చూడండి, నేను క్లారిటీగా ఉన్నా, క్లీన్గా ఉంది షేప్. ఇక్కడి నుండి ఇక్కడికి చూసారా? ఇది ఇప్పుడు నేను ఈ సైడ్ డ్రా తీసేస్తాను. ఈ డ్రాయింగ్ అంతా నేను తీసేస్తాను. వేస్ట్ క్లాత్ కదా మనకు, ఈ వేస్ట్ క్లాత్ అంతా కటింగ్ చేసేద్దాం. ఇప్పుడు నాకు దీనికి సంక డౌన్ తీసుకోవాలి కదా, సంక డౌన్ తీసుకోవాలి కదా, గుర్తుంది కదా? ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ అనుకోండి. సో దీన్నే ఫ్రంట్ సైడ్ అనుకుందాం. ఇప్పుడు ఈ ఫ్రంట్ సైడ్కి సంక డౌన్ ఎంత తీసుకోవాలంటే ఇక్కడ నుండి ఇక్కడికి 1.5 ఇంచ్ ఒక మార్క్ పెట్టేద్దాం. ఒక మార్క్ పెట్టేసి ఇక్కడ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు దగ్గర నుండి ఇది ఎంత ఉందో ఒకసారి మధ్యకి ఫోల్డ్ చేసేసి ఇక్కడ 1.5 దగ్గర. సో ఒక సిగ్నల్ ఇక్కడ వేసుకున్నాం అంటే ఇది మిడిల్ పార్ట్ వస్తుంది అని సిగ్నల్. సో ఇది 36 ఇంచుల బ్లౌజ్ యొక్క హ్యాండ్ కటింగ్ కాబట్టి మనం ఏం చేస్తాము, ఈ హ్యాండ్ కటింగ్ కోసం ఇక్కడ దగ్గరగా 3/4 ఇంచు లోపలికి వస్తాం. 3/4 ఇంచు లోపలికి వచ్చి దీనికి ఒక మార్క్ ఇస్తాం. ఓకేనా? ఇప్పుడు ట్రెండ్ ఏం నడుస్తుందంటే ఈ కర్వ్ స్కేల్తోనే మనము ఈ సంక డౌన్ తీసుకుంటాం కదా, దీన్నే మనం ఎలా పెట్టాము, ఫస్ట్ సారి ఇలా షేప్ పెట్టేసాం. ఫస్ట్ షేప్ చూడండి, నేను ఇక్కడ ఈ గీత కంటే కింది గీతికి రావాలి అన్నాను కదా, ఇది చూపిస్తాను చూడు. నువ్వు గీత ఇక్కడ పైకి పెట్టావు కిందికి రావాలి అని, నేను ఆల్రెడీ కిందికి ఉన్నా, ఇంకొక లైన్ కూడా ఉంది చూడండి ఇక్కడ. సో అందుకని ఇది కరెక్ట్ సిగ్నల్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికే కొంచెం ముందుకు జరుపుతా, ఇలా ఇలా. ఈ స్కేల్ ఇది ఇలా ఉంది కదండి, సిగ్నల్ పెట్టుకోండి. మనం ఇలా గీస్తే బ్యాక్ పార్ట్ వచ్చేసింది. ఓకే, ఇదే స్కేల్ని మనం ఏం చేయాలి, ఫ్రంట్ పార్ట్ సంక డౌన్ తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని ఇలా ముందర జరిపి ఇలా రివర్స్ చేసుకుంటాం. దీన్ని మాత్రం మర్చిపోకండి, రివర్స్ చేసుకొని ఈ స్కేల్ ఇలా పెడుతొస్తాం. అంటే ఈ సిగ్నల్ ఇచ్చాం కదా 3/4 ఇంచు కిందికి రావాలి లోపలికి, అది కలిసేంత వరకు మనము ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ కలవాలన్నమాట. ఇలా చూడండి, నేను ఇది ఇలా కుట్లు ఉంది కదా మనకు, ఆ కుట్ల దగ్గర పట్టుకున్నా, ఇది పైన జరుగుతున్నా. క్లియరా? ఇక్కడ పాయింట్ కలిసిపోయింది. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ నుండి ఇది ఒక మార్క్ వేసేసుకుంటా. చూసారా ఎంత నీట్గా వచ్చిందో? సో మనము చేత్తో వేస్తే తప్పు డెఫినెట్గా చేస్తాము, దీంతో అయితే మనకు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుపోదు. చూసారు కదా, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. క్లియర్ అండి? హ్యాండ్ కటింగ్ ఎలా చేసామో చూసారు కదా. ఈ హ్యాండ్ కటింగ్ దేని ఆధారంగా చేసాము, బ్యాక్ పార్ట్ యొక్క ఆధారంగా చేసాము. ఓకేనా? హ్యాండ్ యొక్క విడ్త్ వచ్చేసింది, హ్యాండ్ యొక్క లూజు వచ్చేసింది. ఇక్కడ కూడా 1.5 కుట్లలే వదిలేసాం. ఈ పార్ట్ కూడా మనం తీసేద్దాం, మనం కటింగ్ చేసేస్తే ఇలాగే ఉంటుంది కాబట్టి. క్లియర్ అండి? మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, ఒక కామెంట్ పెట్టండి. క్లియర్ అండి? చూసారా ఇది ఎంత నీట్గా ఉందో? ఓకేనా అండి? చూసారా చంక? ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ ఒకటి పెట్టండి. థ్యాంక్ యూ.